పత్రిక ఈ అధ్యాయం అంతా మార్చి చదువుకుందామండి. యోహాను రాసిన 3వ పత్రిక ఈ అధ్యాయం అంతా మార్చి చదువుకుందాం. పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయునది. నీవు సత్యం అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుతిని. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసిందెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్ధులమై ఉన్నాము. వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకుందాము. నీకు సమాధానం కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్ద ఉన్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొక నూతన మాసంలో ప్రవేశింపజేసినందుకే వందనాలు. గడిచిన 8 మాసాలు మీరు సహాయపడినందుకు వందనాలు. రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో గడిపేదానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. కొంత సమయం వాక్యము ధ్యానిస్తుండగా బలహీనుని నిష్ప్రయోజనం నన్ను జ్ఞాపకం చేసుకోండి, మరుగుపరచండి, మీ ఆత్మచేత నింపండి. అలసిపోయిన మా శరీరాలకు కావాల్సిన బడలికను తొలగించండి, కావాల్సిన కృపను దయచేయండి, నిద్రమత్తు నుంచి తప్పించండి. మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. మా ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించినట్లుగా కావలసిన కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. నీ వాక్యము వెల్లడి అవుడితోడనే వెలుగు కలిగినట్లుగా ఆజ్ఞాపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా అందరితో మరొకసారి రాత్రికాల సమయంలో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాం. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని, నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచండి. నీ వాక్య ప్రకారం జీవించినట్లు మాకు కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన ఎవరు ఖాళీగా వెళ్ళకున్నట్లుగా సహాయం చేయండి. మా అక్కర కొలిది మాతో మాట్లాడండి, నన్ను మరుగు చేయండి. నీ వాక్యము స్పష్టంగా, ధారాళంగా, సరళతతో విడుదల చేయబడినట్లుగా పరలోకం నుంచి నీ వర్తమానం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. నీ వాక్యాన్ని వినున్నట్లుగా కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా అందరిలో ఏకాగ్రత దయచేయండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయము, లోబడే మనస్సును దయచేయండి. మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, 3వ యోహాను పత్రిక, యోహాను గాయునకు ఈ పత్రిక రాస్తూ వచ్చినాడు. తన ప్రియమైనటువంటి గాయకు ఈ యొక్క పత్రిక రాసినాడు. 3వ యోహాను పత్రికను మనము గుర్తుపెట్టుకోవాలంటే 3వ యోహాను పత్రిక 3 వ్యక్తులు అని చెప్పచ్చు. 3వ యోహాను పత్రికలో ప్రాముఖ్యంగా 3 వ్యక్తులు ఉన్నారు. 3వ యోహాను పత్రిక మనకు ఎప్పుడు గుర్తుండాలంటే 3వ యోహాను 3 వ్యక్తులు. ఆ 3 గురించి ఈ పత్రిక అంతా రాయబడింది. వారెవరంటే గాయు, దియోత్రెఫే అండ్ దేమేత్రి. వీరి 3 గురించే ఈ యొక్క పత్రిక అంతా రాయబడుతూ వచ్చింది. ప్రాముఖ్యంగా ఈ యొక్క పత్రికలో కీలకమైన మాట ఏంటంటే 11వ వచనం, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు అనేది ఈ యొక్క యోహాను పత్రికలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అంతేకాకుండా
యోహాను 3 పత్రికలు రాసినాడు కదా. మొదటి యోహాను పత్రిక. యోహాను ఎన్ని రాసినాడు బైబిల్ గ్రంథంలో మొత్తం చెప్పండి. 5. ఏంటంటే చెప్పండి, ఎవరైనా నిద్రపోకుండా అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి. ముందున్న వాళ్ళు చెప్పండి. యోహాను బైబిల్లో ఎన్ని పుస్తకాలు రాసినాడు? 5 అని చెప్పారు. 5 ఎన్నో చెప్పండి. మీరు 3 చెప్పండి, వీళ్ళు 2 చెప్తారు. అన్నా టోటల్ 5 అని చెప్తున్నారు కదా అన్న అక్కడ. సరే, యోహాను 5 గ్రంథాలు రాసినాడు, 5 పుస్తకాలు. యోహాను సువార్త, ప్రకటన గ్రంథము, 3 యోహాను పత్రికలు, మొత్తం 5. కాబట్టి యోహాను యేసు ప్రభు రొమ్మును ఆనుకున్నటువంటి అంతరంగికమైనటువంటి ఇన్నర్ సర్కిల్ డిసైపుల్ అంటారు యోహాన్ని. యేసు ప్రభు వారికి ఎంతో సన్నిహితమైనటువంటి వ్యక్తి. యోహాను ఈ పత్రిక 3వ పత్రిక ఎందుకు రాసినాడంటే ఎవరిని చేర్చుకోవాలో అనే విషయాన్ని గురించి రాసినాడు. ఎవరిని చేర్చుకోవాలి, ఎవరితో సహవాసం చేయాలి. 2వ పత్రిక ఎందుకు రాసినాడంటే ఎవరితో దూరంగా ఉండాలి, ఎవరితో స్నేహం చేయొద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. చూడండి, యోహాను రాసిన 2వ పత్రిక 10వ వచనం. ఎవడైనాను ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎల్లా వాడిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడగును. ఎవరిని చేర్చుకోవద్దు అని 2వ పత్రిక రాసినాడు. 3వ పత్రికలో మనం గమనిస్తే 3వ పత్రికలో ఇంకా రాయబడింది, 6, 7 వచనాలు రాయబడింది. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారి అన్యజనుల వలన ఏది తీసుకునక ఆయన నామం నిమిత్తం బయలుదేరారు కనుక దేవుని తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎల్లా నీకు యుక్తంగా ఉండును. మనము సత్యమునకు సహాయాలు మగునట్టుగా అట్టి వారికి ఉపకారం చేయ బద్ధులమై ఉన్నాం. 2వ పత్రికలో కొంతమంది నుంచి దూరంగా ఉండమన్నాడు. 3వ పత్రికలో కొంతమందిని చేర్చుకో, వారికి సహాయపడు, వారితో ఉండు, దేవునికి తగినట్లుగా వారిని సాగనంపాలని చెప్పాడు. దేవుని ప్రజలుగా ఎవరిని రిసీవ్ చేసుకోవాలో, ఎవరిని దూరం ఉంచాలో మనం తెలుసుకోవాలి. కాబట్టి 2వ పత్రికనేమో ఎవరిని ఇంట చేర్చుకోవద్దో అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. 3వ పత్రికలో ఎవరితో సహవాసం చేయాలి, ఎవరిని చేర్చుకోవాలి అనే విషయాలు ప్రాముఖ్యంగా రాస్తూ వచ్చినాడు. కాబట్టి మనం ఆ విధంగా గ్రహించగలిగినట్లయితే మనకు సులువుగా గుర్తుంటుంది. తర్వాత మన భాగానికి వస్తే యోహాను రాసిన 3వ పత్రికలో ప్రాముఖ్యంగా 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరంటే గాయు, దియోత్రెఫే, దేమేత్రి. మొదటి వచనంలో గాయు గురించి రాయబడింది. 9వ వచనంలో దేమేత్రి అనే వ్యక్తి ఉన్నాడు. తర్వాత 12వ వచనంలో దియోత్రెఫే, తర్వాత 12వ వచనంలో దేమేత్రి. ఈ 3 వ్యక్తులు ఉన్నారు. మనము సులువుగా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తున్నాను. 3వ యోహాను పత్రిక 3 వ్యక్తులు. వీరి గురించే ఈ పత్రిక అంతా ఉంటుంది. కాబట్టి అలా సులువుగా మనం గుర్తుపెట్టుకోవడానికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ 3 గురించి 3 రకాలైనటువంటి సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి. 2 ఏమో అనుకూలమైన పాజిటివ్ సాక్ష్యం ఉంది, 1 ఏమో నెగిటివ్ సాక్ష్యం ఉంది. ఈ 3 గురించి యోహాను ఇచ్చిన సాక్ష్యము ఇక్కడ మనం చూస్తాం. మొదటిగా గాయు గురించి నా సాక్ష్యం చెప్పినాడు, తర్వాత దియోత్రెఫే గురించి సాక్ష్యం ఇచ్చినాడు, తర్వాత దేమేత్రి గురించి సాక్ష్యం ఇచ్చినాడు. కాబట్టి నేటి దినాన సంఘంలో ఇట్లాంటి వారు ఉంటారు. దియోత్రెఫే లాంటి వాళ్ళు ఉంటారు, దేమేత్రి లాంటి వాళ్ళు ఉంటారు, గాయు లాంటి వారు కూడా ఉంటారు. మొదటిగా గాయు గురించి మనం చూస్తే 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. గాయు జీవితంలో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఆత్మీయంగా వర్ధిల్లుచున్నాడు, ఆత్మీయంగా ఎదుగుచున్నాడు.
ఆత్మీయంగా వర్ధిల్లుచున్నాడు అనేది గాయు జీవితంలో మనం నేర్చుకుంటాం. దేవుని ప్రజలుగా ఆత్మీయంగా మనము ఫలవంతంగా ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును అని యోహాను సువార్త 15వ అధ్యాయం రాయబడింది. ఆత్మీయంగా వర్ధిల్లే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఆత్మీయమైనటువంటి స్పిరిచువల్ గ్రోత్ మనం కలిగి ఉండాలి. స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయమైన పరిపక్వత, ఆత్మీయమైన ఎదుగుదల మనలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆత్మీయంగానే కాదు, భౌతికంగా కూడా వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. అంటే మన ఎదుగుదల బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆత్మీయంగా, భౌతికంగా అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లాలని దేవుడు కోరుతుంటున్నాడు. గాయు జీవితంలో నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే ఆత్మ వర్ధిల్లుచున్నాడు, ఆత్మీయంగా వర్ధిల్లుచున్నాడు, ఎదుగుతూ ఉన్నాడు. మనము ఉదయకాలం కూడా చూసినాం. హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి వారు కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాల్సిన వారు, కానీ ఇంకా ధర్మశాస్త్రంలో మూలోపదేశాలు వారికి బోధించవలసి వస్తూ ఉంది. ఆత్మీయమైన పరిపక్వత, ఎదుగుదల లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. గలతీ పత్రికకు అపొస్తలుడైన పౌలు రాస్తూ 3వ అధ్యాయంలో మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులుగా మారాలని ప్రయత్నిస్తున్నారు. 3వ అధ్యాయం 3వ వచనం. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతూ ఉన్నారు. దేవుని ప్రజలుగా ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనం కలిగిన వారంగా ఉండవలసిన వారుగా ఉన్నాం. నీలో నాలో ఆత్మ సంబంధమైన పరిపక్వత, ఆ ఎదుగుదల దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మనము ఆ విధంగా ఫలించాలని కోరుతుంటున్నాడు. నేను ఆత్మీయంగా అభివృద్ధిలోనికి రావాలని దేవుడు కోరుతుంటున్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే యోసేపు ఫలించడి కొమ్మ అని రాయబడింది. దేవుడు మనల్ని ఫలించాలని కోరుతుంటున్నాడు. ఎందుకు మనం ఫలించాలంటే మనం ఫలించడం ద్వారా ఆయన మహింపరచబడతాడు. అయితే ఫలించాలంటే దేవుడు పనికిరాని తీగలను తీసివేయవలసిన అవసరం ఉంది. పనికిరాని తీగలను కత్తిరించకపోతే ఫలం ఉండదు. దేవుని ప్రజలుగా అనవసరమైన ఈ కట్ చేయకపోతే ఫలం ఉండదు. ఏదైతే కత్తిరించాలో అది కత్తిరించబడకపోతే పనికిరాని ఏం చేస్తాయంటే మిగతా కొమ్మల ఎదుగుదలను ఆటంకపరుస్తాయి. కీర్తనలో 1వ అధ్యాయంలో చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించాలి. మొదటిది చేయకపోతే రెండో చేయలేం. మొదటిది ఏంటిది? దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటే యెహోవా ధర్మశాస్త్రం దగ్గరికి రాలేం. మొదటిది అవాయిడ్ చేస్తేనే రెండో దగ్గరికి వస్తాం. దేవుని ప్రజలుగా నీలో నాలో ప్రభు ఆ యొక్క ఫలాన్ని ఆశిస్తున్నాడు. ఆత్మీయంగా వర్ధిల్లాలని దేవుడు కోరుతుంటున్నాడు. యేసు ప్రభువారు ఉపమానం చెప్పినాడు కదా, ముళ్ళ పొదల్లో పడిన విత్తనము ఫలించకపోవటానికి కారణం ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, మార్కు సువార్త 18వ వచనం, 4వ అధ్యాయం 18వ వచనం. ఇతరులు ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యం ఎదురు కానీ ఐహిక విచారాలు, ధనమోసమును మరి ఇతర అపేక్షలను లోపల చొచ్చి వాక్యం అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. దేవుని ప్రజలుగా మనం ఫలించాలని కోరుతుంటున్నాడు. రాతి నేలలో పడిన విత్తనం ఉంది, త్రోవ పక్కబడిన విత్తనం ఉంది, ముళ్ళ పొదల్లో పడిన విత్తనం ఉంది, మంచి నేలను పడిన విత్తనం కూడా ఉంది. మన హృదయం ఏ విధంగా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది వాక్యం వినంగానే గేట్ దాటిపోగానే వెంటనే మర్చిపోతారు. దేవుని వాక్యము నిలిచి ఉండదు. ఎందుకు నిలిచి ఉండదంటే ముళ్ళ పొదలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాక్యాన్ని అణిచివేస్తూ ఉన్నాయి, వాక్యాన్ని చోక్ చేస్తున్నాయి. ముళ్ళ పొదలు అంటే ఏంటి అంటే ఐహిక విచారాలు, భూ సంబంధమైన ఆలోచనలు, ధనమోసం మరి ఇతరమైన అపేక్షలు,
ఇవంతా నిండిపోయి ఉన్నాయి కాబట్టి వాక్యానికి ప్లేస్ లేదు. వాక్యం పడుతుంది కానీ ఫలించేసరికి ఇవి వాక్యాన్ని సప్రెస్ చేస్తున్నాయి, అణచివేస్తున్నాయి. అందుకే ఫలించట్లా. దేవుని ప్రజలుగా ఆత్మీయంగా మనం ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఇది దేవుని ప్రజలుగా మనలో ఫలము కావాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఆత్మీయమైనటువంటి ఎదుగుదల మనలో చూడాలని కోరుతుంటున్నాడు. దేవుని ప్రజలుగా ఆత్మ సంబంధమైన పరిపక్వత మనలో కనబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇది దేవుని ప్రజలుగా మనం ఏ విధంగా ఉన్నాం, ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనలో ఉందా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆత్మీయంగా ఎంతగా ఎదిగినామనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము మనలో సమృద్ధిగా ప్రవేశింపనివ్వాలని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం రాయబడింది. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ, అంటే క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అక్కడ రాయబడింది ఇంగ్లీష్లో, దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనివ్వాల. రిచ్లీ, సమృద్ధిగా. ఇప్పుడు అన్నిట్లో రిచ్గా కావాలనుకుంటాం, కానీ వాక్యంలో ఎంతమంది రిచ్గా ఉన్నాం చెప్పండి? దేవుని వాక్యము సమృద్ధిగా నివసింపనీయాలి. ఇంగ్లీష్ వర్షన్లో రిచ్లీ అని రాయబడింది. సమృద్ధిగా నివసింపనీయాలి. నేను ఆ విధంగా ఫలించాలని దేవుడు కోరుతుంటున్నాను. గాయు ఆత్మీయంగా వర్ధిల్లుచున్నాడు, ఎదుగుచున్నటువంటి నాయకుడు, వర్ధిల్లుచున్నవాడు. ఏ విధంగా మనం ఎదుగుతూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత గాయలో ఉన్నటువంటి 2వ లక్షణం ఏంటంటే 3వ వచనంలో చూడండి, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు, సత్య ప్రవర్తన కలిగిన వాడిన గాయ గురించి యోహాన్ రాస్తున్నాడు. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. గాయకుల్లో అసత్యానికి చోటు లేదు. సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు. యోహాను సువార్త 14:6 యేసు ప్రభువారు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఐఎమ్ ద ట్రూత్, నేనే సత్యమును. గాయు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు అంటే యేసు ప్రభువారిని అనుసరించి నడుచుకొనుచున్నాడు. దేవుని ప్రజలుగా సత్యాన్ని కలిగి జీవించాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. అక్కడ రాయబడింది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు ఎదగాల. సత్యమును అనుసరించేవారుగా ఉండాల. సత్య ప్రవర్తన మనలో ఉండాల. దేవుని ప్రజలుగా సత్యము మనలో ప్రబలాల. యేసు ప్రభువారు అన్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నీ ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టున్నది అని చెప్పాడు కదా. ఎంత ఈజీగా దేవుని ప్రజలు ఇదిన్న అబద్ధాలు చెప్పడానికి చాలా సులువుగా నీళ్లు తాగినట్లుగా చెప్తా ఉన్నారు, కానీ దాని తీవ్రమైన పర్యవసానం మనం ఎరగట్లా. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఎవరు వెలుపల ఉంటారంటే చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుందురు. దే విల్ బి అవుట్ సైడ్. అబద్ధాన్ని ప్రేమించి జరిగించే ప్రతి వాడు ఎక్కడ ఉంటాడు? వెలుపట ఉంటాడు. అక్కడ రికమెండేషన్స్ ఏం పనిచేయవు. అక్కడ ఓన్లీ రైట్ ఉండాలి, హక్కు ఉండాలి. అందుకే 14వ వచనం రాయబడింది, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. గుమ్మముల గుండానే అక్కడ ప్రవేశం, బ్యాక్ డోర్ లేవు. అక్కడ గుమ్మముల గుండానే అక్కడ ప్రవేశించాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అక్కడ జీవవృక్షానికి హక్కు కలిగిన వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. కానీ 15వ వచనం రాయబడింది, అబద్ధాన్ని ప్రేమించి జరిగించు వారంతా వెలుపల ఉంటారు.
అబద్ధాన్ని, దే లవ్ లైస్. అబద్ధాన్ని ప్రేమిస్తారు, జరిగిస్తారు. ప్రేమించి జరిగించే వాళ్ళు. దేవుని ప్రజలుగా మనం ఇది గ్రహించవలసిన వారంగా ఉన్నాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగవలసిన వారంగా ఉన్నాం. ఎఫెసీ పత్రికలు రాయబడింది ఒక మాట చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రికలో ఒక మాట చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాం కనుక మీరు అబద్ధం ఆట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. మనము ఒకరికొకరం అవయవమై ఉన్నాం కనుక ప్రతి వాడును అబద్ధమాడుట మాని తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. దేవుని ప్రజలుగా సత్యం అనుసరించి నడుచుకోవాలి. సత్య ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలి. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో జరిగిన సంఘటన నేటి దినాన జరిగితే సంఘంలో ఎంతమంది వెంటనే అవుట్ అయిపోతూ ఉంటారు కదా, అంతే కదండి. అననీయ సప్ఫీరా చేసింది ఏం చేయలే. పొలం అమ్మినారు, కొంచెం దాచిపెట్టుకున్నారు, కొంచెం ఇచ్చినారు. ఇంతకే అమ్మినావా అంటే ఇంతకే అమ్మామని చెప్పారు. అదే మాట చెప్పింది వాళ్ళు, అంతే. ఒకవేళ అది కంటిన్యూ అయింటే సంఘంలో చాలామంది ఉండేవాళ్ళు కాదు. దేవుని ప్రజలుగా ఇది మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. మనము దేవుని ప్రజలంగా సత్యమును అనుసరించి జీవించాలి. సత్య ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. సత్యమును అనుసరించి నడుచుకోవాలి. యేసు ప్రభు యోహాను సువార్తలో చెప్పాడు, చూడండి, ఎవరు అబద్ధానికి జనకుడు అంటే, చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చున్నారు. ఆది నుండి వారు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడను. వాడు అబద్ధికును, అబద్ధమునకు జనకుడు. అబద్ధమునకు జనకుడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇక రాయబడింది, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావాన్ని అనుసరిస్తా నడుస్తాడు. వాడి నేచరే అది, వాడి నేచరే అది, స్వభావమే అది. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, క్రియేటర్ ఆఫ్ లైస్, అబద్ధాన్ని సృష్టించేవాడు. మనం గమనిస్తే ఒక అబద్ధం ఆడామనుకోండి, ఆ అబద్ధాన్ని కప్పిపెట్టుకోవడానికి మళ్ళంగా చాలా అబద్ధాలు ఆడాలి. దేవుని ప్రజలుగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్య సంబంధిగా మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ రాయబడింది, యోహాను ఇక్కడ గాయ గురించి యోహాను అంటున్నాడు, నీవు సత్యమును అనుసరించి నడుస్తున్నావు. ఈరోజు మన సాక్ష్యం ఏంటి? ప్రకటన గ్రంథంలో 2 సార్లు రాయబడింది అబద్ధం గురించి. అబద్ధాన్ని జరిగించేవారు వెలుపల ఉంటారు. ఇది మనము ఎంతో తీవ్రంగా తీసుకోవాలి. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో కూడా రాయబడింది, పిరికి వారును, అవిశ్వాసులను, అసైక్యులను, నరాంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధంతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. దిస్ ఈజ్ సెకండ్ డెత్. అబద్ధికులందరూ. నిజంగా దేవుని ప్రజలుగా అబద్ధాన్ని అంత తీవ్రంగా తీసుకుంటున్నామా? సత్య ప్రవర్తన కలిగిన వారంగా ఉండాల. కీర్తనలో కూడా మనం చూస్తాం కదండి, ఒక మాట చదువుదామా? చూడండి, కీర్తన 15వ కీర్తన మొదటి 2 వచనాలు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు?
యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. చాలండి. నీ గుడారంలో అతిథిగా ఉండేవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవరంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అందరము ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపాలని ఇష్టపడుతున్నాం, మంచిదే. అయితే కొన్ని క్వాలిఫికేషన్స్ అక్కడ ఉన్నాయి, కొన్ని అర్హతలు ఉన్నాయి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెంలాడాడు. యేసుప్రభు వారి గురించి రాయబడింది 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21, 22 వచనాల్లో, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు. యేసుప్రభు నోట్లో కపటం లేదు. కపటం అంటే పైకి ఒకటి లోపల ఒకటి, పైకి ప్రైజ్ లోపల వేరుగా ఉంటుంది. పైకి మాత్రమే పెదవులతో ప్రైజ్లాడని చెప్తాం. ఈ దినాల్లో ప్రైజ్లాడు కూడా చెప్పట్లేదు అండి, మొహాలు తిప్పుకొని వెళ్తున్నారు. దేవుని ప్రజల దయనీయ స్థితి ఇది. కానీ యేసు ప్రభు నోట కపటము కనబడలేదు. దెర్ ఈజ్ నో గైల్ ఇన్ హిస్ ఫేస్, ఇన్ హిస్ మౌత్. ఆయన నోట్లో కపటం లేదు. దేవుని ప్రజలుగా కపటం లేనటువంటి జీవితాన్ని జీవించాలని ఆయన కోరుతున్నాడు. అందుకే రాయబడింది కదా 21వ వచనంలో, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. ఆయన అడుగు జాడలు ఏంటంటే కపటం లేని పెదవులు. ఇది ఆయన అడుగు జాడలు. ఆయన ఫుట్ స్టెప్స్ ఏంటంటే కపటం లేని జీవితం, పాపం చేయని జీవితం. దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టినా బెదిరించలే, వార్నింగ్స్ ఇవ్వలే. మరలా యేసుప్రభు వార్నింగ్ ఇచ్చినాడా? శ్రమ పెట్టబడినా బెదిరించలే. ఇది ఆయన అడుగుజాడలు. దాంట్లో ఒక మాట ఏంటంటే కపటము కనబల్ల ఆయన పెదవుల్లో. హిపోక్రసీ, వేషధారణ లేదు పెదవుల్లో. యేసుప్రభు వారి యొక్క నోరు ఆ విధంగా ఉండింది. యేసుప్రభు వారిని గురించి కొంతమంది అన్నారు ఏంటంటే, నీవు మోమాటం లేనివాడవు. యేసుప్రభు వారు ఎవరంటే మోమాటం లేనివాడు, దేవుని రాజ్యం గురించి సత్యముగా ప్రకటించేవాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. వారు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటం లేని వాడవై దేవుని మార్గం సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? వారు అంటున్నారు, బోధకుడా నీవు సత్యవంతుడవు, ఎవరిని లక్ష్య పెట్టవు, మోమాటం లేని వాడవు. దేవుని ప్రజలుగా ఇది మనం కలిగిన వారంగా ఉండాలి. నీవు సత్యవంతుడవు, మోమాటం లేనివాడవు, దేవుని రాజ్యాన్ని సత్యముగా బోధించేవాడు. ఇది నాన్న దేవుని ప్రజల్లో ఉన్న వేషధారణ బట్టి ఎంతగానో నష్టపోతున్న వారంగా మనం జీవిస్తున్నాం. దేవుని ప్రజలు రాస్తున్నాడు, గాయు సత్య ప్రవర్తన కలిగి జీవిస్తున్నాడు, సత్యమును అనుసరించి నడుచుకొంచున్నాడు. మనము సత్యములో నడుచుకోవలసిన వారుగా ఉన్నాం. చూడండి, మనం గమనిస్తే 8వ వచనంలో రాయబడింది, 3వ యోహాను 8వ వచనంలో, మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారం చే బద్దులమై ఉన్నాం. దేనికి సహాయకులంగా ఉండాలి? మనం సత్యానికి సహాయకులంగా ఉండాలా, సత్యానికి సహాయకులుగా జీవించాలా. దేవుని ప్రజలుగా ఇది మనము గ్రహించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి గాయలో ఉన్న జీవితం ఏంటంటే సత్య ప్రవర్తన. అంతేకాకుండా గాయు ఒక సాక్ష్యం కలిగిన వాడు. ఇక్కడ రాయబడింది కదా 3వ వచనంలో, నీవు సత్యం అనుసరించి నడుచుకొంచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. గాయు గురించి సహోదరులు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. గాయు గురించి వేరే వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇది సాక్ష్యం అంటే.
సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. అంటే ఒక సాక్ష్యం కలిగినటువంటి వాడు గాయు. సమాజంలో, సంఘంలో సాక్ష్యం కలిగిన వాడు, ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించినాడు. మన జీవితంలో సాక్ష్యం మనకు ఉండాలి. మన మాటల కంటే మన జీవితం ఎక్కువగా బిగ్గరగా మాట్లాడుతుంది. ఒక భక్తుడు ఏమన్నాడంటే, మనం సువార్త చేసేటప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త ఎవరు చదవరు, నువ్వే 5వ సువార్త నీ జీవితాన్ని చదువుతారని చెప్పాడు. యు ఆర్ ద టెస్టిమనీ, నువ్వే ఒక సాక్ష్యం. బయట ఉన్న వారంతా బైబిల్ చదవరండి, నీ జీవితాన్ని చదువుతారు. యు ఆర్ ద టెస్టిమనీ, నువ్వే సాక్ష్యం. సంఘంలో సాక్ష్యం ఉండాలా, సమాజంలో సాక్ష్యం ఉండాలా. ఈరోజు మనకు సాక్ష్యం ఉందా? నీ సాక్ష్యం ఏంటి? సంఘంలో ఏదైనా మనకు సాక్ష్యం కలిగిన వారంగా ఉన్నామా? మన గురించి ఇతరులు ఏం సాక్ష్యం ఇస్తారు చెప్పండి? గాయు గురించి యోహానుతో చెప్తున్నారు, నీవు లేనప్పుడు నీ గురించి వేరే వాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తారు ఈ దినం? వాట్ ఈజ్ యువర్ టెస్టిమనీ? నీ సాక్ష్యం ఏంటి? నీ వెనకాల నీ గురించి ఏం సాక్ష్యం చెప్పబడుతుంది? అది మన నిజమైన జీవితం. గాయు లేడు. గాయు గురించి చెప్పేటప్పుడు యోహాన్తో గాయు అక్కడ లేడు. సహోదరులు డైరెక్ట్ యోహాన్తో చెప్తున్నారు. అది మన సాక్ష్యం. దేవుని ప్రజలుగా ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించాలి. ఒక మంచి సాక్ష్యము గాయు కలిగిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా గమనించినట్లయితే చూడండి, ఒక మాట చదువుదాం. గాయలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే 6వ వచనంలో, వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. గాయు ఎవరంటే ప్రేమ కలిగిన వాడు. గాయు ప్రేమను గురించి వారు సంఘంలో సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని సంఘంలో మన ప్రేమను బట్టి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకంటే ఒక మాట రాయబడింది 5వ వచనంలో, ప్రియుడా, వారు పరదేశులైన సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. విశ్వాసికి తగినట్టుగా అనే మాట ఇక్కడ ఉంది. విశ్వాసికి తగినట్టుగా చేశాడు గాయు. విశ్వాసికి తగిన జీవితం తనలో ఉంది. పేరుకే విశ్వాసి కాదు, విశ్వాసికి తగినట్లుగా జీవించినాడు. మొదటి దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది, తన రాజ్యమునకును మహిమకు మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెను. విశ్వాసికి తగినట్టుగా నడుచుకోవాలా, దేవునికి తగినట్టుగా నడుచుకోవాలా. 7వ వచనంలో కూడా రాయబడింది, దేవునికి తగినట్టుగా నీ వారిని సాగనంపిన నీకు యుక్తముగా విశ్వాసికి తగినట్లుగా జీవించాలి. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే చూడండి, ఎఫెసీ పత్రికలో ఒక మాట చదువుదాం. 5వ అధ్యాయం 4వ వచనం, కృతజ్ఞతావచనం మీరు ఉచ్చరింపవలన కానీ బూతులైన పోకిరి మాటలైన సరసోక్తులైన ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. మనకేం తగవో తెలుసుకోవాలా. దేవుని ప్రజలకి, విశ్వాసులకి ఏం తగవో తెలుసుకోవాలా. విశ్వాసికి తగినట్టుగా జీవించాలంటే విశ్వాసికి తగనివేంటి, విశ్వాసికి తగినవేంటి అనేది తెలుసుకోవాలా. ఇక్కడ తగనివి రాయబడ్డాయి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో విశ్వాసికి తగిన ఏంటో రాయబడింది. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లు. విశ్వాసులకి, పరిశుద్ధులకు, ఏర్పరచబడిన వారికి, ప్రియులకు తగినట్లు. ఏం తగినవంటే జాలిగల మనసు మనకు తగ్గుతుంది, దయాలత్వం, మంచితనం, వినయము, సాత్వికం, దీర్ఘశాంతం, సహనం, క్షమాపణ, ప్రేమ. ఇది మనకు తగింది. ఇది విశ్వాసికి తగినట్లుగా,
ప్రవర్తించాలంటే ఇక్కడ ఉన్న లక్షణాలను రాసుకోండి, మీరు చదవండి. 12వ వచనం నుంచి 17 వచనాల వరకు చాలా లక్షణాలు ఉన్నాయి. ఇవి మనకు తగినట్లుగా ఉన్నాయి. ఏవి తగవో ఏవి తగునో తెలుసుకోవాలి ఫస్ట్. పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లుగా ఏంటి ఆ లక్షణాలు అంటే ఇక్కడ రాయబడ్డాయి. మనకి ఏం తగుతాయో ఏం తగవో అవి తెలుసుకోవాలి. విశ్వాసకి తగినట్లుగా జీవించాలి. కాబట్టి గాయలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, మొదటిగా సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు, సత్య ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే ఆత్మయందు వర్ధిల్లుచున్నాడు, సాక్ష్యం కలిగిన వాడుగా ఉన్నాడు, విశ్వాసకి తగినట్లుగా జీవిస్తున్నాడు. అంతేకాదు ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. సంఘంలో గాయు యొక్క ప్రేమను గురించి సాక్ష్యం ఇస్తున్నారు, సహోదరులు సాక్ష్యం ఇస్తున్నారు. ఈ దినము నీ నా ప్రేమను అనుభవించిన వారు సాక్ష్యం ఇవ్వగలగాల. అది మన యొక్క సాక్ష్యం. నీ నా ప్రేమను రుచించిన వారు సాక్ష్యం ఇవ్వగలగాలి. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు మన ప్రేమను గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వగలుగుతారా? దేవుని ప్రజలుగా క్రియాపూర్వకమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ముందుకు వెళ్దాం. రెండో వ్యక్తి ఎవరంటే మనం గమనిస్తే 9వ వచనంలో దియోత్రెఫే ఈ వ్యక్తి గురించి నెగిటివ్గా ప్రతికూలంగా రాయబడింది. ఈ వ్యక్తి ఎవరంటే రాయబడింది 9వ వచనంలో, నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే. ఈయనకేం కావాలంటే సంఘంలో ప్రధానత్వం కావాలా, ప్రయారిటీ కావాలా, ఈయన పేరు పిలవాలా. ఈయన పేరు లేకపోతే ఆయన బాధపడతాడు. ఈయనకు సంఘంలో ప్రధానత్వం కావాలా, ఈయన పేరే వినబడాలా, పట్టీలో ఆయన పేరే ఉండాలా, పాటల్లో ఆయన పేరే ఉండాలా, అన్నిట్లో ఆయన పేరు ఉండాలా. దియోత్రెఫే లాంటి వాళ్ళు నేడు దినాన సంఘంలో లేకపోలేదు. సంఘంలో ప్రీ ఎమినెన్స్ కావాలి, ఆయనకి ప్రధానత్వం కావాలి. ఇలాంటి వారు కూడా ఉన్నారు సంఘంలో. దియోత్రెఫే ఎలాంటి వాడంటే సంఘంలో ప్రధానత్వం కోరుతున్నాడు. నా పేరు, నా కుటుంబం పేరు ఉండాలా, మా కుటుంబం ఉండాలా, ప్రాముఖ్యంగా మేము ఉండాలా. అది వారి యొక్క ప్రయారిటీ. సంఘం క్షేమము పొందుతుందా, సంఘంకు మేలు కలుగుతుందా అనేది అనవసరం వాళ్ళకి. మాకు ప్రాధాన్యత కావాలా, మేము ప్రముఖంగా కనపడాలా అనేవారు కూడా నేటి దినాన సంఘంలో ఉన్నారు. దేవుని ప్రజలుగా మనం గమనించాలి. సంఘంలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే, ఈయనకి సంఘంలో ప్రాముఖ్యమైనటువంటి పేరు, పదవి కావాలి. లేదంటే ఏం చేస్తాడంటే, ఈయన గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. దియోత్రెఫే మమ్మును అంగీకరించట్లా, యోహానునే అంగీకరించట్లా, యోహాన్ని యాక్సెప్ట్ చేయట్లే. ఈయన యోహాన్ అంటే దేవుని దాసుడు, ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు? ప్రధానత్వం ఇవ్వట్లేదు కాబట్టి. మమ్మల్ని అంగీకరించట్లే, మా మాటలు ఒప్పుకోవట్లే, మేము చెప్పింది వినట్లే. ఎందుకు? ప్రధానత్వం కావాలి ఆయనకి. కాబట్టి ప్రధానత్వం కావాలి కాబట్టి మమ్మల్ని అంగీకరించట్లా, మమ్మల్ని అసలు ఒప్పుకోవట్లే, చేర్చుకోవట్లేదు. వారి పేరు పిలవకపోతే బాధపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారు ఇంకా వారు యాక్సెప్ట్ చేయరు. ఇలాంటి సంఘాల్లో సహవాసంలో ఏమంటే వెంటనే ట్రాన్స్ఫర్, అవునా కాదండి? వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వకపోతే ఏమవుద్ది? డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అడుగుతారు. అనేక మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వెంటనే కాలు కొడతారు, ఈ సేవకుడు మాకు నచ్చట్లే, ఈ వీళ్ళు మాకు నచ్చట్లే, మాకు ప్రియారిటీ ఇవ్వట్లే, మమ్మల్ని వాడుకోవట్లే, వాడు మమ్మల్ని అంగీకరించట్లేదు అంటున్నాడు. దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లే, ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ అస్, మమ్మల్ని అసలు ఒప్పుకోవట్లేదు. అంతేకాదు దియోత్రెఫేలో ఉన్న లక్షణాలు ఏంటంటే 10వ వచనంలో, వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదులుతున్నాడు. ఈ దియోత్రెఫే చెడ్డ మాటలు చెప్తున్నాడు. లేనిపోని విశ్వాసులు ఇంట్లోకి చెప్పి వారిని రెచ్చగొడతాడు. లేనిపోని విషయాలు చెడ్డ మాటలని చెప్తా ఉంటాడు. యోహాను గురించి చెడ్డ మాటలన్నీ వదరుచు అని రాయబడింది, చెప్తూ అని రాయలే. ఏమని రాయబడింది? వదరుచు.
వదరబోతు వీడు. ఈయన ఎవరంటే వదరబోతు. మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదురుతూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు అని చెప్పలే యోహాను, వదరుతా ఉన్నాడు అన్నాడు. చూడండి ఎంత గంభీరమైన విషయం ఇది. చెడ్డ మాటలు వదరొచ్చు, అంతేకాదు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. సహోదరులను చేర్చుకోవట్లే, అంతేకాదు చేర్చుకునేటోళ్ళని కూడా సంఘంలో నుంచి బయటికి పంపిస్తున్నాడు. బహుశా సంఘ పెద్ద అయి ఉండొచ్చినా కొన్ని ఫ్యామిలీస్ని బయటికి పంపించేస్తున్నారు. యోహాన్ని ఎవరు చేర్చుకుంటే వాళ్ళని బయటికి పంపిస్తున్నాడు. యోహాన్ని ఎవరు ఒప్పుకుంటే వాళ్ళ ఆ కుటుంబాలని, ఆ ఫ్యామిలీస్ని బయటికి పంపిస్తున్నాడు. సంఘంలో నుంచి వెలివేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలుగా ఈ గంభీరమైనటువంటి స్థితిని మనం ఎరగవలసిన వారుగా ఉన్నాం. సంఘంలో ప్రాముఖ్యతను కోరుతున్నాడు, యోహానును అంగీకరించట్లేదు, చెడ్డ మాటలు చెప్తున్నాడు, సహోదరులను చేర్చుకోవట్లే. సహోదరులు అంటే ఇష్టం లేదు, వారిని అసలు యాక్సెప్ట్ చేయడానికి మనసు ఉండదు. అంతేకాదు చేర్చుకునేటోళ్ళని కూడా బయటికి పంపించేస్తూ ఉన్నాడు. ఇలాంటి వారు కూడా సంఘంలో ఉన్నారు. అయితే చివరిగా 12వ వచనంలో మనం చూస్తే, దేమేత్రి అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. దేమేత్రి కూడా ఉన్నాడు సంఘంలో. అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం ఉంది దేమేత్రికి. మేము కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాం. గాయు లాంటి వారు ఉన్నారు సంఘంలో, దియోత్రేఫే లాంటి వాళ్ళు ఉన్నారు, దేమేత్రి లాంటి వాళ్ళు ఉన్నారు. దేమేత్రి అందరి వలన సాక్ష్యం ఉంది, మేము కూడా సాక్ష్యం ఇస్తున్నాం. దేమేత్రి గురించి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు, సంఘం కూడా సాక్ష్యం ఇస్తుంది. అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. ఈరోజు దేమేత్రి లాగున్నామా, గాయు లాగున్నామా, దియోత్రెఫే లాగున్నామా? సంఘం యొక్క క్షేమాన్ని కోరే వారంగా ఉండినట్లయితే గాయులాగుంటాం. సహోదరులను చేర్చుకునే మనస్సు గాయకుంది, విశ్వాసకి తగినట్లుగా చేసే మనస్సు గాయకుంది, దేవునికి తగినట్లుగా సాగనంపే మనస్సు గాయకుంది. దియోత్రెఫే కాదు, లేదు. దియోత్రెఫే కావాల్సినంత సంఘంలో ప్రాధాన్యత్వం, లేకపోతే తాను అంగీకరించట్లా, చెడ్డ మాటలు చెప్తున్నాడు, సహోదరులను చేర్చుకోవట్లే, చేర్చుకునే వాళ్ళని కూడా బయటికి పంపించేస్తూ ఉన్నాడు. గాయు కదలేదు, గాయు నేను ప్రధానత్వం కావాలా, నేను ప్రముఖుడిగా ఉండాలని లేదు. సహోదరులను చేర్చుకుంటున్నాడు, చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా అంగీకరిస్తున్నాడు. అన్య జనులను కూడా దేవునికి తగినట్లుగా పంపిస్తున్నాడు. దేవుని ఎరిగిన పరదేశులను, సహోదరులను కూడా చేర్చుకుంటున్నాడు. చూడండి, మీరు గమనిస్తే గాయుకు దియోత్రెఫేకు ఉన్న డిఫరెన్స్ మీరు గమనిస్తే, 5వ వచనంలో గాయు పరదేశులను సహోదరులాగా చేర్చుకుంటున్నాడు, దియోత్రెఫే సహోదరులనే బయటికి పంపిస్తున్నాడు. అర్థమవుతుందా అండి? పరదేశులను, అన్యజనుల నుంచి దేవుని నమ్ముకున్న వాళ్ళని సొంత బ్రదర్స్ సిస్టర్స్ లాగా ట్రీట్ చేస్తున్నాడు గాయు. ఈయనేమో సంఘంలో ఉన్న సహోదరులనే బయటికి పంపించేస్తున్నాడు. అది ఇద్దరికి ఉన్న డిఫరెన్స్. ఈరోజు మనం గాయులాగా ఉన్నామా సంఘంలో? దియోత్రెఫే లాగా ఉన్నామా? దేమేత్రి లాగా ఉన్నామా? మన జీవితాలను పరీక్షించుకోవాలి. కాబట్టి యోహాను రాసిన ఈ 3వ పత్రికలో 3 వ్యక్తుల గురించి ప్రాముఖ్యంగా గమనిస్తున్నాం. సంఘంలో ప్రధానత్వాన్ని కోరుతుంటున్నారు. దేవుని ప్రజలుగా మనము దీనులుగా ఉండడానికి ఇష్టపడాలి. సంఘంలో మనము మరుగున ఉండడానికి ఇష్టపడాలి, కనబడకుండా ఉండడానికి ఇష్టపడాలి. దావీదు అంటాడు, నా దేవుని మందిరంలో ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టం అన్నాడు. పులిపీఠం మీద ఉండడం ఇష్టం అన్నాడా? చెప్పండి.
పాటలు పాడే మ్యూజిషియన్స్లో ఉండాలని ఇష్టపడుతున్నాడా? దావీదు ఒక మంచి మ్యూజిషియన్, ఎన్నో సాంగ్స్ రాసినాడు. నేను నా దేవుని మందిరంలో పాటలు పాడేవాడుగా ఉంటా అన్నాడు. చెప్పండి. ఒక మంచి టాలెంటెడ్ మ్యూజిషియన్, మంచి సింగరు, ఆయన కూడా నేను డోర్ కీపర్ లాగా ఉంటా అన్నాడు, ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటా అన్నాడు మందిరంలో. ఈరోజు కొంతమంది అసలు ట్యూన్ కూడా పాడలేరు, పాట వేయకపోతే ఫీల్ అవుతారు. అంతే కదండి, అసలు ట్యూన్ కూడా రాదు, ఆ లిరిక్ ప్రకారం పాడరు కానీ పాట వేయకపోతే ఫీల్ అవుతారు. కానీ దావీదుకు అది లేదు. దేవుని మందిరం యొక్క ప్రశస్తతను ఎరిగిన వాడైతే దేవుని మందిరంలో ద్వారపాలకుడిగా ఉంటే చాలు. మందిరంలో ఉన్న ప్రశస్తతను ఎరిగిన వారు ఆ విధంగా మందిరంలో ఉంటే చాలు, ప్రభువుని ఆరాధిస్తే చాలు. నా జీవితకాలం అంతా దేవుని మందిరంలో తంతి వాద్యాలు వాయిస్తానంటాడు. ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నత చూచుటకు నా జీవితకాలం అంతా నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఇది దేవుని మందిరంలో మనకు ఉండాల్సిన కోరిక. పాటలు పాడాలని, పరిపాలన చేయాలని, ప్రభుత్వం చేయాలనేది ఇది కాదు. మనం వచ్చింది దానికి ప్రభువుని ఆరాధించడానికి. అవన్నీ సెకండరీ, అవన్నీ రెండవవి. దేవుని ప్రసన్నత చూడడానికి ఇక్కడికి రావాలా, మనల్ని మనం చూపించుకోవడానికి కాదు. దేవుని ప్రజలుగా దేవుని ప్రసన్నతను చూడడానికి ఇష్టపడాల. కోర కుమారులు అంటారు, నీ బలిపీఠం మీద పిల్లలు పెట్టుకుంటకు వానకోగులకు నివాసము దొరికింది. జస్ట్ నీ మందిరంలో ఉంటే చాలు, అదొక అవకాశం ప్రభువా. ఆ విధంగా మన వైఖరి ఉండాల. దేవుని ప్రజలుగా మనం ఇది గ్రహించాల. దేవుని సంఘంలో అటువంటి ఐక్యత, ఏకాగ్రత ఉండినట్లయితే సంఘంలో అనేక మంది చేర్చబడతారు. అనేక మంది సంఘంలో చేర్చబడతారు. కొత్త నిబంధనలు అదే మనం చూస్తాం. అయితే దేవుని ప్రజలుగా సంఘంలో ప్రధానత్వాన్ని మనము కోరేవారుగా ఉండకూడదు. మనం గమనిస్తాం కదా, అపొస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అనుదిన పరిచర్యలో తమ విధవరాలను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడేవారు సనగసాగిరి. అపొస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 1వ వచనంలో మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని సనుగుతూ ఉన్నారు. హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడేవారు. కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి సంఘంలో, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లా, మమ్మల్ని కేర్ చేయట్లా. అప్పుడు ఏమన్నారు? మేము దేవుని వాక్యాన్ని బోధించటం అని మీకు బల్లల యొద్ద పరిచర్య చేయటము యుక్తం కాదు. చూడండి 2వ వచనం, మేము దేవుని వాక్యం బోధించటం అని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. సంఘంలో ఈ సమస్యలు పరిష్కరించడానికి కాదు మన టైం ఉండేది, దేవుని వాక్యం బోధించడానికి. మమ్మల్ని చిన్న చూపు చూసిర్రు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా పేరు విలువట్లేదు, దీనికోసంగా సంఘం ఉండేది. దేవుని వాక్యం బోధించడం అని భోజనం వడ్డించడం కాదు ప్రయారిటీ, ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను ఎరిగిన వారంగా మనము జీవించాలని కోరబడతా ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మన సాక్ష్యం ఎలా ఉంది? గాయు లాంటి సాక్ష్యం మనకుందా? దియోత్రెఫే లాంటి సాక్ష్యం ఉందా? దేమేత్రి లాంటి సాక్ష్యం ఉందా? ఇద్దరేమో పాజిటివ్, అనుకూలంగా ఉన్నారు, ఒకరేమో నెగిటివ్గా ఉన్నారు. కాబట్టి 3వ యోహాను పత్రిక 3 వ్యక్తులు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవడానికి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మన సాక్ష్యం ఏంటి? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సంఘంలో మన యొక్క సాక్ష్యం ఏంటి? సహోదరులు మన గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు? దేవుని దాసులు మన గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు? యోహాన్ అంటున్నాడు, నేను కూడా సాక్ష్యం ఇస్తున్నా దేమేత్రి గురించి. అందరి వలన సత్యం వలన సాక్ష్యం పొందిన నేను కూడా సాక్ష్యం ఇస్తున్నా. నీ గురించి దినం సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఇస్తే ఎటువంటి సాక్ష్యం ఇస్తున్నారు? దేవుని మందిరంలో మన యొక్క ఉద్దేశం ఏంటి?
దేవుని ప్రసన్నతను చూడడానికి వస్తున్నామా? దేవుని ఆరాధించడానికి వస్తున్నామా? ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నాం? వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ? దేవుని ప్రసన్నతను చూసి దేవుని ఆరాధించడానికి మనం మందిరానికి వస్తున్నాం. దేవుని మహిమ ఇక్కడ కనబడాలా. నా మహిమను నేను ఎవరికి చెందని అని అన్నాడు, విగ్రహాలకు చెందని అని అన్నాడు. నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాను కాదు. దేవుని సంఘంలో దేవుడు అల్లరికి కర్త కాదు. ఇది మనం ఎలా జీవించుకుంటున్నాం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యాన్ని దీవించండి. అనేకసార్లు దియోత్రెఫేలాగా సంఘంలో ప్రధానత్వం కోరుతూ ఇతరులను అంగీకరించకుండా చెడ్డ మాటలు వదరచ్చు, సహోదరులను చేర్చుకునే మనస్సు లేకుండా సహోదరులను వెలివేసేటటువంటి మనస్సు నేటి దినాల్లో సంఘంలో ప్రభావం చెందుతూ ఉంది. అయితే దేమేత్రి లాంటి మంచి సాక్ష్యం, సత్యం వల్ల మంచి సాక్ష్యం పొందినాడు. యోహాను కూడా దేమేత్రి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. గాయు కూడా మంచి సాక్ష్యం కలిగిన వాడు. పరదేశులను కూడా సహోదరులుగా చేర్చుకున్నాడు. విశ్వాసకి తగినట్లుగా వారిని వ్యవహరించినాడు. దేవునికి తగినట్లుగా వారిని సాగనంపాలని ఇష్టపడ్డాడు. ఆత్మ యందు వర్ధిల్లుచూ వచ్చినాడు. సత్యమును అనుసరించి నడుచుకుంటూ వచ్చినాడు. ప్రభా, మా మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. అనేకసార్లు దీని యొక్క తీవ్రత గ్రహించని వారంగా పొరుగువారితో సత్యమే మాట్లాడవలను. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలు ఎదగాలని కోరుతూ వచ్చినారు. అనేకసార్లు మా మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండలేదని ఒప్పుకుంటున్నాం. ఏ విషయాల్లో తప్పిపోయినామో, పడిపోయినామో క్షమించండి, సమకూర్చండి. ఒక మంచి సాక్ష్యం కలిగిన వారంగా భూమి మీద మీ కొరకై జీవించినట్లు మా అందరికి కృపను దయచేయమని, నీ వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కని వాక్యం.